గచ్చిబౌలిలో ఒరిగిన భవనం కూల్చివేతకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒరిగిన భవనం దగ్గరకు హైడ్రాలిక్ మిషన్ చేరుకుంది. పక్క స్థలంలో సెల్లార్ గుంత తవ్వడంతో 5 అంతస్తుల భవనం ఒరిగింది. దీంతో అధికారులు చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించారు. కూల్చివేతలకు చర్యలు చేపట్టారు. విచ్చలవిడిగా అనుమతులు లేని నిర్మాణాలు, 60 గజాల స్థలాల్లో 6 అంతస్తుల బిల్డింగ్లు, ఒకరి గోడకు ఆనుకొని ఇంకో నిర్మాణం, ఎక్కడ నిబంధనలు అనే మాట లేదు. కనీసం పక్కవారికి ఇబ్బంది అవుతుందన్న ధ్యాస అస్సలు లేదు. ఎవరికి వారుగా గాలి మేడలు కట్టేస్తున్నారు. తాజాగా తక్కువ విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవనం పక్కన ఓ నిర్మాణం కోసం పునాది తవ్వగా పక్కనే ఉన్న నిర్మాణం పక్కకు ఒరిగింది. అయితే ఈ ఘటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పినట్లయింది. గచ్చిబౌలిలో ఒరిగిన భవనం కూల్చివేతకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే అంశంకి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. శివాని, గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల భవనాన్ని ఇప్పటికే కూల్చడానికి హైదరాబాద్ మరియు జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా నిన్న రాత్రి ఏదైతే అది భారీ శబ్దంతో పక్కకు వంగింది అని చెప్పేసి ఇక్కడ ఉన్నవాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎట్లాంటి అనుమతులు లేకుండా కేవలం 60 గజాల స్థలంలోనే 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారని చెప్పేసి కూడా ఇక్కడికి ప్రధానంగా ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. అందులో ఉన్నటువంటి వారందరూ కూడా హుషావుతున్న ఆ రాత్రి అక్కడ నుంచి అధికారులు ఖాళీ చేపించారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అయితే భవనాన్ని అనుమతులు లేకుండా నిర్మించారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా దానికి పక్కనే మరొక అపార్ట్మెంట్ నిర్మించేందుకు సెలార్ కోసం గోతులు తవ్వడంతో ఒకేసారి ఆ బిల్డింగ్ పక్కకు ఒరిగింది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే అక్కడ ఒరిగేటప్పుడు సాయంత్రం ఒక భారీ శబ్దం వచ్చింది. ఆ శబ్దంతో ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా అందులో దాదాపు 48 మంది వరకు కూడా బిల్డింగ్ లో ఉంటా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. నిన్న సాయంత్రం 7 గంటలకు గోడ కూలినట్టుగా ఒక శబ్దం వచ్చిందని చెప్తా ఉన్నారు. అయితే దాన్ని ఎవరు పట్టించుకోలేదని చెప్పి అంటా ఉన్నారు. తర్వాత రాత్రి రెండవసారి అదే పెద్దగా శబ్దం వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ ఒక్కసారిగా ఇట్లా పక్కకు ఒరిగినట్టుగా పోగుతున్నట్టు స్థానికులు వెంటనే భయాందోళనకు గురై అక్కడ నుంచి ప్రాణాల అర్హతలు పెట్టుకుని బయటికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. అయితే 3వ ఫ్లోర్ లో ఉన్నటువంటి సాదిక్ హుస్సేన్ అనే వ్యక్తి అక్కడ నుంచి భయంతో దూకడం జరిగింది. ఆయనకు తీవ్ర గాయాలు కూడా కావడం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఎవరికి కూడా ఎట్లాంటి అతని ఒక్కరికే తప్ప వేరే వాళ్ళ వరకు కూడా ఎట్లాంటి గాయాలు కానీ ఎట్లాంటి ప్రమాదం కానీ జరగలేదని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికి ఆ ఒరిగిన బిల్డింగ్ అయితే అధికారులు అయితే దాన్ని నేలమట్టం చేయడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక వాహనాన్ని ఇక్కడికి తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. దాని ద్వారా ఈ బిల్డింగ్ ను నేలమట్టం చేయాలని చెప్పేసి అయితే అధికారులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.